సాధారణంగా రోజు మనం చూసే ప్రతి ప్లాస్టిక్ ఒకటి కాదండి. దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ టైపు, దాని యొక్క డెన్సిటీ, దాంట్లో మిక్స్ చేసే కెమికల్స్ని బట్టి అది వేరీ అవుతుంది. అది ఏంటో మనకు తెలుసు. అందరికీ నమస్కారం, నా పేరు నిహార్. వెల్కమ్ టు గీత్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్. సో టుడే మనం ఈరోజు ప్లాస్టిక్లోని టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. సో టోటల్గా మనకు 7 టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీసైక్లింగ్ కోడ్ వచ్చేసి పీఈటీ అండి. మనం రోజు యూజ్ చేసే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, సోడా బాటిల్స్ ఇవన్నీ పీఈటీ టైప్ కింద వస్తాయి. సో ఇది మనకు స్క్రాప్లో కింగ్ అని చెప్పొచ్చండి. దీనికి రీసైక్లింగ్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని మనం క్రష్ చేసి స్మాల్ పీసెస్గా కన్వర్ట్ చేసి హాట్ వాష్ చేసిన ఫ్లేక్స్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సో వీటితో మనము ఈ ఫ్లేక్స్తో ఇంకొక బాటిల్ తయారు చేయడం కానీ, లేకపోతే మన ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో పాలిస్టర్ని వీటితోనే తయారు చేస్తాం. నెక్స్ట్ రీసైక్లింగ్ కోడ్ 2 అండి, హెచ్డిపిఈ అంటారు. ఇది వచ్చేసి హై డెన్సిటీ ప్లాస్టిక్ అండి. మనం యూజ్ చేసే డిటర్జెంట్ బాటిల్స్ కానీ, లేకపోతే షాంపూ బాటిల్స్ కానీ, ఇంకా మన ఆయిల్ బాటిల్స్, కెమికల్ బాటిల్స్కి ఈ ప్లాస్టిక్ టైప్ని యూజ్ చేస్తారండి. వీటికి కూడా మన ప్లాస్టిక్ రీసైక్లింగ్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఇది ఈ హై డెన్సిటీ వల్ల మనకి ఏంటంటే ఈ ప్లాస్టిక్ చాలా హార్డ్గా ఉంటుంది. సో అందుకోసం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీసైక్లింగ్ కోడ్ 3 అండి, పీవీసీ. ఇది మనము కరెంటు పైపులు, తర్వాత వచ్చి వాటర్కి యూజ్ చేసే పైపులు, తర్వాత కేబుల్స్లో మన ఈ పీవీసీ ప్లాస్టిక్ టైప్ యూజ్ చేస్తారండి. ఇది చాలా హార్మ్ఫుల్ యాక్చువల్గా. ఎవరైతే బిగినర్స్ ఉన్న రీసైక్లర్స్ ఎవరో దీన్ని రీసైకిల్ చేయడానికి ఇష్టపడరు, దీనిలో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ వల్ల. నెక్స్ట్ రీసైకిల్ కోడ్ వచ్చేసి 4 అండి, ఎల్డిపిఈ, లో డెన్సిటీ. సో ఇది వచ్చేసి మనకు కిరాణా షాపులో ఇచ్చే కవర్స్, ఇలాంటి అన్నమాట వ్రాపర్స్, ఇవన్నీ మనకు ఎల్డిపి ప్లాస్టిక్ కింద వస్తాయి. సో దీనికి బాగా స్ట్రెచ్ అయ్యే గుణం ఉంటుంది కాబట్టి సో ఇది రీసైకిల్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి. మనకి ఇదేంటంటే క్రషర్లో అంతా జామ్ అయిపోయి మిషన్స్ డ్యామేజ్ అవ్వడానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి డెడికేటెడ్ అయిన రీసైక్లింగ్ మిషనరీస్తో మాత్రమే దీన్ని రీసైకిల్ చేస్తాం. నెక్స్ట్ రీసైక్లింగ్ కోడ్ వచ్చేసి 5 అండి, పీపీ అంటారు. ఇవి వచ్చేసి మనకు బాటిల్ క్యాప్స్, తర్వాత వచ్చి మన టిఫిన్ బాక్స్ పైన వచ్చిన క్యాప్స్, ఇవన్నీ మనకు పీపీ మెటీరియల్తోనే చేస్తారు. ఎందుకంటే ఇది హీట్ రెసిస్టెన్స్ బాగా ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే ఇండియాలో దీనికి రీసైక్లింగ్ అనేది డ్రాస్టిక్గా కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇవి వచ్చి మేజర్గా మనకు బికాస్ ఆఫ్ హీట్ రెసిస్టెన్స్ వల్ల ఈ కార్స్లో యూజ్ చేసే ప్లాస్టిక్, ఇంకా ఇండస్ట్రీస్కి మనకు ఏవైతే పార్ట్స్ అవసరం అవుతాయో వాటిని ఈ పీపీ ప్లాస్టిక్తోనే తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రీసైక్లింగ్ కోడ్ వచ్చేసి 6 అండి. ఇది వచ్చేసి థర్మోకోల్, తర్వాత వచ్చేసి డిస్పోజబుల్ గ్లాసెస్, డిస్పోజబుల్ ప్లేట్స్, ఇలాంటి వాటిని మనము పిఎస్తో తయారు చేస్తారు. సో ఇవి వచ్చేసి ఈజీగా మనకు ఏంటంటే చిన్న పీసెస్గా కన్వర్ట్ అయ్యి మైక్రో ప్లాస్టిక్గా వచ్చి మనకు ఈ ఎన్విరాన్మెంట్ని బాగా హార్మ్ఫుల్ చేస్తాయి. సో ఇది అసలు మనము రీసైకిలే చేయరు, ఇది చాలా హార్మ్ఫుల్ అండి ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ రీసైక్లింగ్ కోడ్ 7 అండి, దీని అదర్స్ అంటారు. అంటే మనకు ఈ మిక్స్డ్ ప్లాస్టిక్ అనమాట. ఇది పెద్ద పెద్ద వాటర్ గ్యాలాన్స్, తర్వాత ఈ చిప్స్ ప్యాకెట్లో వస్తుంది కదండి మల్టీ లేయర్ ప్లాస్టిక్స్, వీటికి మనము ఈ మిక్స్డ్ ప్లాస్టిక్ చెప్తారు. బికాస్ ఆఫ్ మిక్స్డ్ ప్లాస్టిక్ వల్ల అసలు దీన్ని రీసైకిల్ చేయరు, ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఎన్విరాన్మెంట్కి. ఇప్పుడు మనం ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనకున్న అన్ని రీసైక్లింగ్ కోడ్స్ని మనం రీసైకిల్ చేయడానికి వీలుండదు. ఇందులో ఏంటంటే మనకు కోడ్ 1 అండ్ కోడ్ 2 అనేదానికి, అంటే పీఈటీ, హెచ్డిపి అనేది మనకు గోల్డ్ లాంటిది. ఇది ఎక్కువగా రీసైకిల్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మీరు ఏదైనా ప్లాస్టిక్ వస్తువు కొన్నా, ప్లాస్టిక్ వస్తువు యూజ్ చేసినా దాని వెనకున్న కోడ్ చూసి మీరు యూజ్ చేసే ప్లాస్టిక్ ఏ టైపో తెలుసుకోండి. అది పీఈటీనా, హెచ్డిపినా, పీపీనా, లేదా మీరు కవర్ యూజ్ చేస్తే ఎల్డిపి అని అనుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.